ఆదాయంతో పాటే ఇంటిని కొనేవారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు సింగిల్ డబుల్ బెడ్రూమ్స్ లో ఉండేవారు ఇప్పుడు ట్రిపుల్ లేదా అంతకంటే ఎక్కువ బెడ్రూమ్స్ ఉన్న ఇళ్లకు షిఫ్ట్ అవుతున్నారు. బస్తీల్లో ఉన్నవారు కాలనీల్లోకి, కాలనీలో ఉన్నవారు గేటెడ్ కమ్యూనిటీలకి మారుతున్నారు. దీంతో ప్రస్తుతం కొత్త ప్రాపర్టీలకు పోటీగా పాత ఇళ్ల రిజిస్ట్రేషన్లు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో ఇళ్ల కొనుగోలుకు పెరుగుతోన్న డిమాండ్. ఆదాయం పెరగడంతో కొత్త ఇళ్ల కొనుగోలుకు ప్రజల ఆసక్తి. కొత్త ఇళ్లతో సమానంగా పాత ఇళ్ల రిజిస్ట్రేషన్లు. దేశంలోని ప్రధాన నగరాలతో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్ నగరం శరవేగంగా వృద్ధిని నమోదు చేస్తోంది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లోనే కాదు అన్ని రంగాల్లోనూ చక్కటి గ్రోత్ సాధిస్తోంది. దీంతో హైదరాబాద్కు వలసలు భారీగా పెరిగాయి. ఇక్కడికి వచ్చిన వారిలో చాలా మంది హైదరాబాద్లో స్థిరపడాలని, సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తున్నారు. దీంతో హైదరాబాద్ మహానగరంలో ఇళ్లకు డిమాండ్ భారీగా పెరిగింది. చిన్న చిన్న ఇళ్లతో పాటు లగ్జరీ విల్లాల వరకు ఇలా ఎలాంటి ప్రాపర్టీ అయినా సరే మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. నగరంలో ఒకప్పుడు బస్తీల్లో నివాసం ఉన్నవారు ఇప్పుడు కాలనీలకు షిఫ్ట్ అవుతున్నారు. అక్కడ కొత్త ప్లాట్ కొని ఇళ్లు కట్టుకోవడం, కొత్త ఇంటిని కొనుక్కోవడం లేదా పాత ఇంటిని కొనుగోలు చేయడం చేస్తున్నారు. ఇక కాలనీల్లో ఉన్నవారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు లేదా గేటెడ్ కమ్యూనిటీలకు మారుతున్నారు. ఇలా సిటీలో ఇళ్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. తెలంగాణలో గత ఏడాది 99,702 ప్రాపర్టీలు అమ్ముడు పోగా ప్రభుత్వ ఖజానాకు 2,364 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, మెదక్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 50,000 ప్రాపర్టీలు అమ్ముడు పోగా 1,827 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో పాత, కొత్త ఇళ్లు ఉన్నాయి. అయితే సిటీలో ఇళ్ల కొనుగోలు విషయంలో కొనుగోలుదారులు తమ ఆదాయానికి తగ్గట్టుగా కొత్త లేదా పాత ఇళ్ల ధరలను పోల్చుకుని కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్లో బహుళ అంతస్తుల నిర్మాణం సేల్స్ బాగుంటానికి కారణం ఏంటంటే హైదరాబాద్ నగరంలో గ్లోబల్ సిటీ, అంటే ఏ దేశం నుంచి అయినా ఇక్కడ వచ్చి ఉండగల స్తోమత హైదరాబాద్ సిటీకి మాత్రమే ఉంది. కరోనా తర్వాత ఒక అపార్ట్మెంట్ కానీ విల్లా కానీ సొంతదైతే ఉండాలా, మిగతాది ఏదైనా లేకపోయినా ఒక విల్లా ఉండాలా, అపార్ట్మెంట్ ఉండాలనే ఇది కరోనా తెచ్చిన మార్పు. దీన్ని అందరూ ఇప్పుడు హై రైజ్ బిల్డింగ్స్ వీటన్నిటికీ రావటం కారణం కూడా అందరూ కూడా మాకు హై రైజ్ కావాలా, లేకపోతే విశాలమైన విల్లా కావాలా, ఓఆర్ఆర్ చుట్టుపక్కల విల్లాస్ కావాలా, రోడ్డు కనెక్టివిటీ అన్నీ కూడా బాగున్నాయి ఇప్పుడు. ఇక సిటీలో కొత్త నిర్మాణాల్లో ఎస్ఎఫ్టీ ధర 10,000 నుంచి 15,000 రూపాయల వరకు ఉంది. అయితే కొత్త ప్రాపర్టీలతో పోలిస్తే పాత ఇళ్ల ధర కాస్త తక్కువగా ఉంది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఎస్ఎఫ్టీ ధర 5,000 నుంచి 10,000 వరకు ఉంది. ఇక ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేలా ఇళ్ల కొనుగోలుకు ప్రజలు ప్లాన్ చేసుకుంటున్నారు. దాంతో పాత, కొత్త ప్రాపర్టీలకు డిమాండ్ పెరుగుతోంది. సిటీకి దూరంగా వెళ్లలేని వారిలో చాలా మంది పాత ఇళ్ల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో గత కొంతకాలం నుంచి పాత ఇళ్ల రిజిస్ట్రేషన్లో భారీ పెరుగుదల నమోదైంది.